అనుష, ఆహ్, మీరు సత్య విద్యా సంస్థలకి ముందు నుంచి కూడాను ఒక భరోసా ఇస్తూ, మీ భుజస్కంధాల మీద మోస్తూ ఈరోజు ఒక మంచి పేరు తీసుకొచ్చారు. సత్య జూనియర్ కాలేజ్ నుంచి మనం స్టార్ట్ అయిన తర్వాత సత్య డిగ్రీ కాలేజు. దాని తర్వాత 2011లోని సీతం సత్య ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ మన సీతం కళాశాల కూడాను స్టార్ట్ చేయడం జరిగింది. వీటన్నిటిలో కూడా ఏంటంటే మీకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి, ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ కాబట్టి ఏంటంటే చాలా ముందుండి నడిపించారు. భుజస్కంధాల మీద పట్టుకొని నడిపించారు. ఇంకా ఏంటంటే ఈ సంస్థను ఇంకా మనం ఇంకా అభివృద్ధి చెందాలి. దానికేంటంటే మీ యొక్క సహాయ సహకారాలు అన్నీ మొత్తం అందించాలని నేను కోరుకుంటూ, ఒకటి ఏంటంటే మనకి యువత అనేది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడో గ్రహించారు కాబట్టి అంటే విద్యా సంస్థలు ఎప్పుడు అభివృద్ధి చేయడము, దాని తర్వాత ఏంటంటే యువతకు ఎప్పుడు కూడాను అన్నదన్నుగా ఉంటును వాళ్ళు ముందుకెళ్ళి, అంటే మన దేశం అభివృద్ధి చెందాలంటే యువత అభివృద్ధి చెందాలని ఒక స్ట్రాంగ్గా బిలీవ్ చేయడము, తర్వాత ఏదైనా అనుకుంటే మాత్రం దాన్ని సాధించాలన్న ఒక పటుత్వము, ఒక కష్టము అంతా పడ్డం, అంత హార్డ్ వర్క్ అంతా చేయడం కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సో ఈ సందర్భంగా ఏంటంటే ఏం కావాలంటే మీరు ఏమి అనుకుంటున్నారో అవన్నీ జరగాలని చెప్పి కోరుకుంటూ, విద్యార్థులకు, సొసైటీకి, మన రాష్ట్రానికి ఉపయోగపడినట్టుగా మీ అడుగుజాడలు ఉండాలని కోరుకుంటూ, సత్య విద్యా సంస్థలైన సత్య డిగ్రీ పీజీ కళాశాల మీద సీతం కళాశాల తరఫున హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నాను. హ్యాపీ బర్త్డే విషెస్ అనుష.